హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మీ యాంకర్ మాన్సా. సో ఈరోజు మనం ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారితో ఉన్నాం. ఆమెను అడిగి అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఫిజియోథెరపీతో మనం అసలు ఏ సమస్యలని తగ్గించుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. సో హాయ్ మ్యామ్. హలో అండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఫిజియోథెరపీ అంటే ఏంటి మేడం అసలు? ఫిజియోథెరపీ అంటే పేరులోనే ఉంది కదండి, ఫిజియోథెరపీ. ఫిజియో అంటే ఫిజికల్గా, అంటే పేషెంట్కి ఇంటర్నల్గా ఎలాంటి మెడిసిన్ ఇవ్వకుండా ఎక్స్టర్నల్గా ఫిజికల్గా చేసే ట్రీట్మెంట్. సో ఫిజియోథెరపీలో రెండు ఉంటాయండి, ఒకటి ఎలక్ట్రోథెరపీ, రెండవది ఎక్సర్సైజ్ థెరపీ. ఎలక్ట్రోథెరపీ అంటే మెషిన్స్ హెల్ప్ తోటి పెయిన్ తగ్గించడం. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, ఇలా ఏదైనా నొప్పులతో కనుక బాధపడుతూ ఉంటే ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి మనము మెషిన్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఇది ఎలక్ట్రోథెరపీలో భాగంగా చేస్తాం. సో మనం ఒకసారి నొప్పి తగ్గిన తర్వాత సో అసలు ఏ కారణం వల్ల నొప్పి వచ్చింది, సో ఆ నొప్పి వచ్చిన కారణాన్ని మనము క్యూర్ చేయడం అనేది ఎక్సర్సైజ్ థెరపీలో భాగంగా చేస్తాం. సో వీక్ మజిల్ ఉంటే దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కానీ, లేకపోతే మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటే మూమెంట్ రెస్టోర్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు పారాలిసిస్ వల్ల కాలు చెయ్యి ఒకవేళ పని చేయకపోతే సో దాన్ని మళ్ళీ ఫంక్షన్ రిస్టోర్ చేయడం కానీ, సో ఇవన్నీ ఫిజియోథెరపీలో చికిత్సలో భాగంగా జరుగుతాయి. సో మనకి ఎలాంటి పెయిన్ వచ్చినా కూడా ఫిజియోథెరపీ అనేది మనకి ఇంపార్టెంట్ అని అంటున్నారు మీరు? అవునండి. లైక్ ఏ పెయిన్ వచ్చినా కూడా ఫిజియోథెరపీతో తగ్గించుకునే అవకాశం ఉంది? అవునండి, డెఫినెట్లీ. సో ఎలాంటి పెయిన్స్కి ఫిజియోథెరపీకి రావాలి మేడం? ఏ రకమైన నొప్పి వచ్చినా ఫస్ట్ మనము ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో వాళ్ళు మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, అక్కడితో అయిపోతుంది. సో పెయిన్ కిల్లర్స్ అనేవి టెంపరీగా పెయిన్ని మాస్క్ చేస్తాయి. సో అక్కడితో నొప్పి తగ్గిపోతే కనుక పర్వాలేదు. సో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మెడిసిన్ వాడినన్ని రోజులు తగ్గిందండి, మెడిసిన్ ఆపేయంగానే మళ్ళీ వచ్చింది. సో అలా ఎప్పుడైనా మీరు సమస్య కనుక గమనిస్తే ఇమీడియట్గా మీరు ఫిజియోథెరపీ చికిత్స అనేది తీసుకుంటే మీకు అలా రిపీటెడ్గా రాకపోవడము, లేకపోతే అన్ని రోజులు దీర్ఘకాలికంగా నొప్పి వేధించకుండా చూసుకోవడం అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నంతసేపు తగ్గి మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఆపేయంగానే ఏ రకమైన నొప్పి అయినా సరే తిరిగి మిమ్మల్ని వేధిస్తుంటే మీరు ఇమీడియట్గా ఫిజియోథెరపీ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో కొంతమందికి అవేర్నెస్ లేకనో, అర్థం కాకనో, లేదా సజెషన్స్ కరెక్ట్గా లేకనో ఆ పెయిన్కి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోరు మేడం. యాక్చువల్గా కొన్ని పెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని అన్నారు. సో ఎలాంటి పెయిన్స్కి పక్కా ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ సజెషన్ ఇంపార్టెంటా, దానికి ఏంటి అనేది చెప్పండి. మనకి చాలా కామన్గా, అంటే ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదండి, మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఎస్పెషలీ చిన్న చిన్న యాక్సిడెంట్స్లో కావచ్చు, కింద పడటం వల్ల కావచ్చు, ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో చాలా కామన్గా మనం మహిళల్లో చూస్తూ ఉంటాము, కోలిస్ ఫ్రాక్చర్ అంటాము, రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అవుతుంది. జస్ట్ చిన్నగా చేతి మీద బరువు పడటం వల్ల, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల చేతి ఫ్రాక్చర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా కామన్గా చూస్తాం. దాని తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్, అంటే ఫ్రాక్చర్ సర్జరీ అయితే కనుక డాక్టర్స్ ఎలాగూ సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా చిన్న ఫ్రాక్చర్, లేకపోతే హెయిర్ లైన్ ఫ్రాక్చర్, ఆ హీలింగ్ కోసము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి వదిలేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కట్టు తీసిన తర్వాత ఇమీడియట్గా మనము ఫిజియోథెరపీ అనేది తీసుకోవాలి. అంటే మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అవుతాయి. సో దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేకపోయినా ఆ పర్టికులర్ బోన్ ఫ్రాక్చర్ అనేది హీల్ అవ్వడానికి అటు సైడ్ ఉన్న జాయింట్, ఇటు సైడ్ ఉన్న జాయింట్, రెండు జాయింట్స్ని కదలకుండా పట్టీ అనేది వేసేస్తారు. పట్టీలో చాలా రోజులు ఉండిపోవడం వల్ల ఆ జాయింట్లో మూమెంట్ అనేది తగ్గిపోతుందండి. ఎస్పెషలీ చూసేది కోలిస్ ఫ్రాక్చర్, అంటే రిస్ట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఈ ఫింగర్స్ అన్నీ కూడా గట్టిగా బీసిపోతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఫ్రాక్చర్స్ తర్వాత కట్టు విప్పిన తర్వాత మీ మూమెంట్స్ కనుక ఫుల్ రేంజ్లో కనుక చేసుకోలేకపోతే మీరు ఇమీడియట్గా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇమీడియట్గా మీరు ఫిజియోథెరపీ తీసుకుంటే ఏంటంటే
మీకు చాలా తొందరగా మీకు మూమెంట్స్ రెస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ని రోజులు మనం కట్లో ఉన్నాము, తగ్గిపోతుందిలే, 4 రోజులు పోతే అదే మూమెంట్ వస్తుందిలే అనుకొని వదిలేస్తారు. లేకపోతే ఇప్పుడే కదా కట్టు విప్పాము అంటే మీరు ఇమీడియట్గా మీరు పనులు చేసుకోవడం మొదలు పెట్టగలగాలి. చేసుకోలేకపోతుంటే కనుక మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక ప్రాబ్లం అయ్యి పెయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ పెయిన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇఫ్ ఇన్ కేస్ అలా రిపీట్ అయితే అప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి, పేషెంట్స్కి? ఇన్ కేసు మీకు ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంది అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మీకు మజిల్ టైట్నెస్ కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ సరిగా చేయకపోవడం వల్ల కానీ, వీక్నెస్ ఉండడం వల్ల కానీ, లేకపోతే మీకు ఏ కారణం వల్ల అయితే ఆ నొప్పి వచ్చిందో, సే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్టాండింగ్ కూర్చోవడం వల్ల కానీ లేకపోతే బ్యాడ్ పోస్చర్ వల్ల కానీ మీకు ఒకవేళ పెయిన్ వచ్చి మీరు అదే లైఫ్ స్టైల్ కనుక కంటిన్యూ చేయడమో అదే పోస్చర్లో వర్క్ చేయడమో కనుక ఉంటే ఆ కారణాలు ఏంటో మనం విశ్లేషించుకొని అవి కరెక్ట్ చేసుకోవాలి. అయినా కూడా మనకి ఒకవేళ నొప్పి వేధిస్తూ ఉంటే ఒకవేళ ఫర్దర్గా ఏదైనా ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేది ఫర్దర్గా టెస్ట్ చేయించుకోవాలి. సో షోల్డర్ పెయిన్ అనేది మేడం ఇంట్లో ఆడవాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా అది వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఉన్న నొప్పులన్నీ ఒక ఎత్తు అయితే షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్ ఒకటే ఒక ఎత్తు అవుతుందండి. షోల్డర్ పెయిన్ సాధారణంగా ఎక్కువగా నిర్లక్ష్యం అవడానికి కారణం ఏంటంటే షోల్డర్ పెయిన్ కంటిన్యూస్గా ఉండదు. చిన్నగా నొప్పి స్టార్ట్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన షోల్డర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కదులుతుంది అనుకుందాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి లేపేంత వరకు ఏమీ నొప్పి రాదు. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం నొప్పి వస్తుంది, మళ్ళీ ఇది దాటిన తర్వాత ఏమీ పెయిన్ రాదు. మనం ఏమనుకుంటామంటే ఈ కొంచెమే కదా నొప్పి ఉంది, ఇక్కడ దాకా చేసి దీన్ని కొంచెం ఇలా పక్కకి తిప్పేసి ఆ పని కానిచ్చేస్తూ ఉంటాం. సో అలాగా షోల్డర్ పెయిన్ అనేది చాలా నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎంతవరకు అంటే ఎస్పెషలీ మీరు లేడీస్ అన్నారు కదా, తల స్నానం చేయడానికి తల లేపలేకపోవడం, లేదంటే రోజు జడేసుకోవడానికి చేయి వెనక్కి పెట్టలేకపోవడము. మీరు నమ్మరు, నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం. ఆవిడ షోల్డర్ పెయిన్తో బాధపడి, ఆవిడ లేడీ ఫిజియోథెరపిస్టులు లేరు, నాకు ఎవరు దొరకట్లేదు, షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్కి లేదని హెయిర్ మొత్తం బాయ్ కట్ చేసేసుకున్నారండి. సో అంత సివియర్గా ఉంటుంది. సో షోల్డర్ పెయిన్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు షోల్డర్ ఏరియాలో ఏమాత్రం పెయిన్ ఉన్నా ఇమీడియట్గా మీరు చికిత్స అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు పెయిన్ కిల్లర్ తగ్గుతుందిలే, 4 రోజులు పోతే తగ్గుతుందిలే అని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎలాంటి నొప్పినైనా నిర్లక్ష్యం చేయండి, కానీ షోల్డర్ పెయిన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఆ పెయిన్ తగ్గాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? దానికి కూడా ఫిజియోథెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారా మేడం? అవునండి, షోల్డర్ పెయిన్కి ఎలక్ట్రోథెరపీతో పాటు ఎక్సర్సైజ్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ థెరపీ ట్రీట్మెంట్ కూడా అంటే మాన్యువల్ థెరపీ ఉంటుంది, జాయింట్ మొబిలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి, ఇవి కూడా చాలా పెయిన్ఫుల్గానే ఉంటాయి. సో మనకి ఒక సామెత ఉంటుంది చూడండి, షోల్డర్ పెయిన్ అనేది కంప్లీట్గా మూమెంట్ వస్తే కానీ పెయిన్ తగ్గదు, పెయిన్ తగ్గితే కానీ మూమెంట్ చేయలేము అన్న పరిస్థితిలో ఉంటుంది. సో షోల్డర్ పెయిన్స్కి ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ షోల్డర్ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తాం. సో అది ఫ్రోజన్ షోల్డర్లో కూడా, ఫ్రోజన్ షోల్డర్ అంటే కంప్లీట్గా జాయింట్ ఫ్రీజ్ అయిపోవడము, అస్సలు మూమెంట్ చేయలేకపోవడము, కొంచెం కూడా కదపలేకపోవడము, అలాంటి సమస్యలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో డయాబెటీస్ ఉండి షోల్డర్ పెయిన్ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ మధ్యకాలంలో డయాబెటీస్తో సంబంధం లేకుండా కూడా ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళని చూస్తున్నాము. సో ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి మనం. సో ఈ షోల్డర్ పెయిన్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ కాజ్ ఒక్క సైడ్కే పడుకొని ఉండడం వల్ల కూడా ఇది పెయిన్ వచ్చే కాజ్ అయి ఉంటుంది అంటారా? ఎనీ కైండ్ ఆఫ్ కొంతమంది బోల్తా పడుకొని చెయ్యి వెనక్కి తిప్పి పడుకుంటారు, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇందాక మనం ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి.
సేమ్ మనకి రిస్ట్ ఏరియాలో ఫ్రాక్చర్ అయింది. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఎల్బో వరకు కట్టేశారు. షోల్డర్ కట్టేం ఉండదు కానీ చెయ్యి మొత్తము మనము ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఈ జాయింట్స్తో పాటు మనం షోల్డర్ జాయింట్ కూడా ఇమ్మొబిలైజేషన్లో ఉండిపోతుంది. సో అలాంటప్పుడు కూడా అందరూ ఎంతసేపు రిస్ట్ జాయింట్ గురించి చూస్తారు తప్పితే షోల్డర్ని మర్చిపోతాం. సో కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత సడన్గా ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు మనం షోల్డర్లో పెయిన్ రావడానికి గమనించవచ్చు. సో అలా ఎప్పుడైనా ఇమ్మొబిలైజ్ అయినప్పుడు రిస్ట్ ఎల్బోతో పాటు మనం షోల్డర్ని కూడా మూమెంట్ మొబిలైజ్ చేసుకుంటే ఈ ఫ్రోజన్ షోల్డర్లోకి వెళ్ళకుండా మనము చూసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు షోల్డర్ పెయిన్ అనేది తగ్గించుకోవడానికి మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ లాంటివి ఏం లేవు మేడం, లైక్ హ్యాండ్కి సంబంధించినవి? ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయండి. సో షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ మనము మిర్రర్ ముందు చేసుకోండి అని చెప్తాము. సో ఫుల్ రేంజ్లో మూమెంట్ చేసుకోవడం కానీ, చిన్న చిన్న మనకి షోల్డర్ వీల్ ఉంటుంది, షోల్డర్ పుల్లీ ఉంటాయి, ఫింగర్ లాడర్స్ ఉంటాయి. సో ఇవన్నీ షోల్డర్ పెయిన్ తగ్గించడానికి ప్లస్ షోల్డర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి చేసే ఎక్సర్సైజెస్. సో ఇక్కడ షోల్డర్ని ఫస్ట్ మనం మొబిలైజ్ చేసిన తర్వాత, ఫుల్ రేంజ్ మూమెంట్ వచ్చిన తర్వాత, అంటే ఒకసారి మీకు షోల్డర్ టెండెన్సీ అంటే ఫ్రోజన్ షోల్డర్లోకి వెళ్ళే టెండెన్సీ ఉంటే మీకు రిపీటెడ్గా అది అడ్హెషన్స్ ఫామ్ అవటం. అంటే ఇప్పుడు మన షోల్డర్ మూమెంట్ టిపికల్ అనాటమీ గురించి చెప్పుకోవాలి ఇక్కడ షోల్డర్కి. సో మన షోల్డర్ జాయింట్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట. ఇప్పుడు హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్ ఇవి బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. హిప్ జాయింట్కి ఏంటంటే సాకెట్ అనేది పెద్దగా ఉంటుంది, లోపల మన ఫీమర్ హెడ్ అనేది చిన్నగా ఉంటుంది. సో అందులో బోన్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి ఆ హిప్ జాయింట్ దగ్గర మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి మోస్ట్ ఏమంటారు సాకెట్ అనేది చిన్నగా ఉంటుంది, హ్యూమరస్ హెడ్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఈ రెండు సపోర్ట్ చేయడానికి మజిల్స్, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాము. రొటేటర్ కఫ్ మజిల్స్ ఈ హ్యూమరస్ హెడ్ చుట్టూరు పట్టుకొని మన షోల్డర్ జాయింట్ అనేది ఏర్పడుతుంది మూమెంట్స్ అన్నీ రావడానికి. సో ఆ టిపికల్గా ఆ రొటేటర్ కఫ్ మజిల్స్లో ఏదైనా అంటే మనం డోర్ ఉంది, చాలా రోజులు వాడకపోతే ఆ హింజ్ జాయింట్ దగ్గర ఎట్లా అయితే తుప్పు పట్టేస్తుందో, ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ మధ్యలో ఎక్కువ మూమెంట్ లేకపోవడం వల్ల ఫుల్ రేంజ్ మూమెంట్ ఎప్పుడైతే చెయ్యమో స్లోగా అంటే బూజులాగా కట్టడం స్టార్ట్ అవుతుంది, అంటే అడ్హెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అవి జాయింట్ని కదలకుండా గట్టిగా పట్టేస్తూ ఉంటాయి. సో అది మనము స్లోగా రిలీజ్ చేసుకుంటూ రావాలి ట్రీట్మెంట్లో భాగంగా. సో అవి ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో అప్పుడు మనకి మూమెంట్ ఫ్రీ అయ్యి కంప్లీట్గా మూమెంట్ అనేది వస్తుంది. సో వన్స్ అడ్హెషన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ మన బాడీకి వచ్చినప్పుడు రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఫుల్ రేంజ్ మూమెంట్ కోసము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే అది మళ్ళీ మనం రాకుండా చూసుకోవచ్చు. ఓకే. సో చూసారు కదండి, షోల్డర్ పెయిన్ గురించి కానీ మేడం కామన్ ట్రీట్మెంట్స్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.